అయ్యయ్యో, పాపం చిన్ని పెరిగి పెద్దదైనా కూడా ఆమెతో పాటు ఆమె కష్టాలు కూడా పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పుట్టడమే జైల్లో పుట్టి నానా కష్టాలు పడిన చిన్ని పెరిగి పెద్దయ్యేసరికి అటు తల్లి ఇటు తండ్రి ఇద్దరూ లేకుండా పోయారు. అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో చిన్ని అలియాస్ మధుపై రౌడీలు అటాక్ చేయడంతో ఆమె ప్రాణాలు కాపాడుతాడు మహి. ఆమె కోసం రక్తం చిందించి ప్రాణాలను నిలబెడతాడు. అయితే అదే హాస్పిటల్ కి చిన్ని తండ్రి బాలరాజు రావడం, నాగవల్లి కూడా అక్కడే కనిపించడం నిన్నటి ఎపిసోడ్లోని ట్విస్టులు కాగా, ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, హాస్పిటల్లో ఉన్న మధుకి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాడు మహి. నీ దయవల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను, థ్యాంక్యూ మ్యాడీ అని అంటుంది మధు. హలో, పదే పదే జరిగింది చెప్పి నన్ను హీరోని చెయ్యొద్దు అనంటాడు మహి. నేను చెయ్యకపోయినా నువ్వు హీరోవే, మా అమ్మా నాన్నల దృష్టిలో నువ్వు దేవుడు అయిపోయావు మ్యాడీ అంటూ ఫోన్లో కహాని వేస్తుంది మధు. ఓ, వాళ్లు మాత్రమేనా? నువ్వు కూడా గుడి కడుతున్నావా? నువ్వు ఫైర్ బ్రాండ్ కదా, నువ్వు అలాంటివి చెయ్యవులే అని అంటాడు మహి. హలో సార్, నేను బై బర్త్ ఫైర్ బ్రాండ్ కాదు. నేను చిన్నప్పుడు ఎలా ఉండేదానో తెలిస్తే షాక్ అవుతావు. అది నేనేనా అని డబుల్ షాక్ అవుతావు అని అంటుంది మధు. ఆ మాటతో మహి, అప్పుడంత సాఫ్ట్గా ఉండి ఇప్పుడెందుకో హార్డ్వేర్ అయ్యావు అని అడుగుతాడు. పరిస్థితులే నన్ను అలా చేశాయిలే బాబూ అని అంటుంది మధు. అబ్బో, ఏంటో ఆ పరిస్థితులు అంటాడు మహి. అదో పెద్ద స్టోరీలే, తీస్తే సినిమా అవుతుంది, రాస్తే సీరియల్ అవుతుంది, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాంలే అని అంటుంది మధు. సరే అయితే ఆ సీరియల్స్ సినిమాల్ని పక్కన పెట్టి బాగా రెస్ట్ తీసుకో, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు మహి. అయితే ఫోన్ మాట్లాడుకున్న తరువాత అటు మ్యాడీ ఇటు మధు తెగ మురిసిపోతూ ఉంటారు. అది గమనించిన ఫ్రెండ్ పద్దు, ఏంటే ఉప్పు నిప్పులా ఉండే మీరు ఇలా కలిసిపోయారేంటే, ఇది కళ నిజమా అంటుంది. నా జీవితమే కలలాంటి జీవితం, కల నిజమైతే సంతోషం, నిజం కలలా కరిగిపోతే బాధ. చూద్దాం నా సంతోషం మిగులుతుందో బాధ కలుగుతుందో అంటూ ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా భారీ డైలాగులు కొడుతుంది మధు. ఇక మధుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్లు. అయితే మధు తన తండ్రి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఆయన ఎక్కడున్నా కనుక్కోవాలి. ఇన్నాళ్లు నాన్నని కలుసుకోకుండా తప్పు చేశాను, నాన్నని ఎలాగైనా కలవాలి అని అనుకుంటుంది. ఇటు బాలరాజుకి ట్రీట్మెంట్ చేసి మందులిచ్చి పంపించేస్తారు డాక్టర్. ఆ మందుల్ని తీసుకుని బాలరాజు వెళుతూ ఉంటాడు. ఐసీయూలో ఉన్న మధు బాలరాజుని చూస్తుంది. నాన్నా అంటూ పెద్దగా అరుస్తుంది మధు. చేతికున్న సెలైన్ని పీకేసి మరీ బయటికి పరుగు తీస్తుంది మధు అలియాస్ చిన్ని. బాలరాజును వెతుక్కుంటూ బయటికి వచ్చిన మధు నాన్నా నాన్నా అంటూ అరుస్తుంది. హాస్పిటల్లో ఉన్న అందరికీ వినిపిస్తాయి ఆ అరుపులు, కాని బాలరాజుకు మాత్రం వినబడవు. బాలరాజును వెతుక్కుంటూ బయటికి పరుగు తీస్తుంది. నాన్నా నాన్నా అంటూ మధు అరిచిన అరుపులు హాస్పిటల్లో ఉన్న అందరికీ వినిపిస్తాయి, కాని బాలరాజుకి మాత్రం వినబడవు. అదే మ్యాజిక్కో మరి. మధుని పట్టించుకోకుండా బయటకొచ్చి ఆటో ఎక్కి వెళ్లిపోతాడు బాలరాజు. ఆటో వెనుక మధు ఎంత పరుగు తీసినా కూడా లాభం ఉండదు. బాలరాజు ఆటోలో వెళ్లిపోతాడు. దాంతో మధు నాన్నా నాన్నా అంటూ అరుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. ఇంతలో మధు ప్రస్తుతం తల్లిదండ్రులు సుబ్బు రూపలు వస్తారు. నాన్నా, మా నాన్న నేను చూశాను అని వాళ్లతో చెప్తుంది మధు. మీ నాన్నని చూశావా? ఎక్కడా అని అడుగుతాడు సుబ్బు. ఇక్కడే చూశాను. నాన్నాని ఎంత పిలిచినా పట్టించుకోలేదు, ఆటో ఎక్కి వెళ్లిపోయాడు అంటూ బోరున ఏడుస్తుంది మధు. లేదమ్మా, నువ్వు భ్రమపడినట్టున్నావు, మీ నాన్న ఇక్కడెందుకుంటాడు అని అంటాడు. లేదు, నేను చూసింది మా నాన్ననే. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమో కాని నా మనసు నన్ను మోసం చేయదు. ఇంతకాలం నాన్న ఎక్కడున్నాడో తెలియకుండా చేశాడు ఆ దేవుడు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తే కూడా కలవనీయకుండా చేస్తున్నాడు. నాన్నను కలవాలి, నాన్నను చూడాలి అని కన్నీటి పర్యంతమవుతుంది మధు. దాంతో రూప, ఊరుకో తల్లి, మీ నాన్నని కలవాలని రాసిపెట్టుంటే తప్పకుండా కలుస్తావు అని అంటుంది. చిన్నికి గతం తెలియకుండా పెంచుతామని మాటిచ్చాం, మధుగా మార్చాం. కాని ఇప్పుడు చిన్ని తన గతాన్ని వెతుక్కుంటూ వెళుతోంది. దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయో ఏంటో అని ఆందోళన చెందుతాడు. ఇటు మహి చిన్ని వేసిన పెయింటింగ్ చూసి, నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు చిన్ని అని ఆనందపడిపోతూ ఉంటాడు. అటు చిన్ని తన తండ్రినే తలుచుకుంటూ, కళ్ల ముందుకొచ్చినా నిన్ను కలవలేకపోయాను నాన్న, నిన్ను ఎంతకాలం ఇలా ఫోటోలో చూసుకోవాలో అని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఫోన్ పగిలిపోయి ఉండడంతో నాకు ఈ భాగ్యం కూడా లేదే అని టకటక పెన్ను పేపరు తీసి చకచక తండ్రి ఫోటోనే గీసేస్తుంది.
ఫోటోను గుండెలకు హత్తుకుని నిజంగానే బాలరాజును హత్తుకున్నట్టు ఫీలై తన బాధను తండ్రితో పంచుకుంటుంది చిన్ని.